దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమైనటువంటి మనకు కొన్ని సమీపముగా ఉన్నాయని లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. వాటిలో ఒక 4 విషయాలు మనం ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. ఏంటి మనకు సమీపంగా ఉన్నాయి అని మనం చూస్తే, మొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. 8వ వచనం కూడా, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలవారై ఉండుడి. చాలు, విందాం. అందరు నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, సంఘమైనటువంటి మనకు సమీపంగా ఉన్నది ఏంటయ్యా అంటే, మొదటిగా అన్నిటి అంతము సమీపంగా ఉందంటే, అన్నిటి అంతము సమీపమైందంటే అన్నీ అంటే ఏంటి? ఏమండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవరాశి యొక్క అంతము సమీపమైందని దాని అర్థం. దేవుడు సృజించిన ఈ చెట్లు, దేవుడు సృజించిన ఈ భూమి, ఈ ఆకాశము, అందులో ఉన్నటువంటి నక్షత్రాలు, ప్రిలారా సముద్రాలు, సముద్రములో ఉండే జలచరములు, ఆకాశ పక్షులు, భూజంతువులు, ఇవే కదా అన్నీ అంటే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది వీటన్నిటి యొక్క అంతం అనేది సమీపంగా ఉందంట, దగ్గర పడిందంట. ఇవన్నీ కూడా నాశనం అయిపోయేటటువంటి కాలం అనేది దగ్గర పడుతుందని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. బైబిల్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, బైబిల్కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎలా ప్రారంభమైనయో చెబుతుంది బైబిల్. అలాగే ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎలా అంతమైపోతున్నాయో అది కూడా చెప్పింది బైబిల్. ఆదికాండానికి ఉన్న మరో పేరేంటంటే ప్రారంభముల గ్రంథము. చెప్పండి అందరూ. ఏం ప్రారంభములు? ఈ భూమి ఎలా ప్రారంభమైంది, ఈ ఆకాశం ఎలా ప్రారంభమైంది, ఈ పక్షులు ఎలా ప్రారంభమైంది, ఈ భూమి ఆకాశం యొక్క బిగినింగ్ ఏంటి, ఎలా ఇవి మొదలైనవి, మనిషి కూడా ఈ భూమి మీద ఎలా ప్రారంభమయ్యాడు అనేది ఆదికాండంలో మనం చూస్తాము. అలాగే ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే అంతముల గ్రంథం అని పేరు పెట్టవచ్చు దానికి. ఆ ప్రకటన గ్రంథములో ఈ భూమి ఎలా అంతమైపోబోతుంది, ఆకాశం అనేది ఎలా అంతమైపోబోతుంది, ఈ మనుషులు ఎలా అంతరించిపోబోతున్నారు అనేది ప్రకటన గ్రంథంలో మనము చూస్తాము. ఆదికాండమేమో ప్రారంభముల గ్రంథం అయితే, ప్రకటన గ్రంథమేమో అనండి. కనుక దేవుని బిడ్డలారా, బైబిల్లో ఆదికాండమేమో ప్రారంభముల గ్రంథం, ప్రకటన గ్రంథమేమో ముగింపుల గ్రంథం. ఈ భూమి ఎలా ముగించబడబోతుంది, ఈ ఆకాశం ఎలా ముగించబడబోతుంది, ఈ మనుషులు, ఈ జీవరాశులు ఎలా ముగించబడబోతున్నారు అని చెప్పిన గ్రంథమే ప్రకటన గ్రంథం. ఇలాంటి గ్రంథం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో వేరొకటి లేదు. ఎలా ముగించబడతాయో ఉదాహరణకి 2-3 సంఘటనలు మనం చూస్తే, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమి పైన పడవేయబడెను.
అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డి అంతయు కాలిపోయెను. దేవుని బిడ్డలారా, అంచె దినాలలో ఈ భూమి యొక్క అంతము సమీపించినప్పుడు జరగబోయే సంఘటన ఇక్కడ భక్తుడు రాశాడు, యోహాను భక్తుడు రాశాడు. ఇక్కడ భూమి మీద ఉన్న చెట్లలో 3వ భాగం ఎలా కాలిపోతాయి అంటే, వడగండ్లు అగ్ని కురిసిందంట భూమి మీద. రక్తముతో మిళితమైన వడగండ్లు కురిసిని అంట భూమి మీద, కురిసి అంట రాబోయే దినాల్లో 3వ భాగము కాలిపోబోతుంది. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, రాబోయే దినాలలో అంతము భూమికి సమీపించినప్పుడు జరిగేది ఏంటంటే, రక్తముతో మిళితమైన వడగండ్లు పుడతాయంట, ఈ భూమి మీద పడతాయంట. భూమి మీద ఉన్నటువంటి 3వ భాగం అంతా చెట్లు కాలిపోతాయంట. వడగండ్లు చూసారా మీరు? ఎవరైనా చూసే ఉంటారు కదా, చిన్న చిన్న వడగండ్లు చూసి ఉంటారు. కానీ ఆ దినములలో భూమి మీద పడే వడగండ్లు రక్తముతో కూడి అయి ఉంటాయంట, ఎర్రగా ఉంటాయంట. భూమి మీద పడినప్పుడు చెట్లన్నీ చనిపోతాయంట. 3వ భాగం చనిపోయి భూమి అంతా నిర్మానుష్యమైపోతుంది. హల్లెలూయా. పచ్చగడ్డి కూడా కాలిపోతుంది, భూమి మీద ఉన్న పచ్చిగా అంతా కాలిపోతుంది. చెట్లు చనిపోతే ఏముండవు, మనకి ఫలాలు ఉండవు. పచ్చగడ్డి లేకపోతే ఏముండవు మనకి, పశువులకి మేత ఉండవు. పశువులు బక్క చిక్కిపోతాయి, ఎండిపోతాయి, మనుషులు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటారు. దేవుని బిడ్డలారా, వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి ఫలాలు భూమి మీద ఉండవు కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి. మనుషులు కూడా రకరకాల రోగాలు వచ్చేస్తాయి, రకరకాల డెఫిషియన్సీలు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? డాక్టర్లు చెప్తారు, నీకు పలానా డెఫిషియన్సీ ఉంది, బ్లడ్ టెస్ట్ చేస్తే పలానా ఫ్రూట్ తిను అంటారు, ఉండవు అప్పుడు. లేకపోతే నీకు ఐరన్ తగ్గింది, పాలు తాగు అంటారు డాక్టర్లు, పాలు ఉండవు అప్పుడు. గేదెలు పాలు ఇవ్వడానికి ఉండదు అప్పుడు. దేవుని బిడ్డ, ఇది అంచె దినాలలో జరగబోయే సంఘటనలు ఇవన్నీ కూడా. అంచె దినాల్లో జరగబోయే సంఘటనలు ఇవన్నీ. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అన్నిటికీ అంతమనేది సమీపమై ఉన్నది. దేవునికే మహిమ కలుగునుగాక. చెప్పండి అందరూ, హల్లెలూయా. కాబట్టి బైబిల్ మనకి క్లియర్గా చెబుతుంది ఈ భూమికి అంతం అనేది ఎలా ఉండబోతుందో. ఇంకొక ఉదాహరణ మనం చూస్తే, ఆ కింద చదవండి, 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. రెండవ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడెను. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయెను. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను. ఓడలలో 3వ భాగము నాశనమాయెను. ఆకాశము నుండి ఒక పెద్ద కొండ వంటిది సముద్రంలో పడబోతుందంట. ప్రియులారా, 3వ భాగము సముద్రంలో ప్రాణము గల జంతువులు చచ్చిపోయినాయి అంట. జంతువులు అంటే ఏంటండి? చేపలే కదా. సముద్రంలో చేపలు చనిపోయినాయి 3వ వంతు. చేపలు పట్టేవారికి చేపలు దొరకవు, చేపలు తినేవారికి చేపలు దొరకవు. ఈరోజు చాలామంది మీరు మంచి చేపలు రెడీ చేసుకుని వచ్చి ఉంటారు కదండి. వచ్చారా? అమ్మో, ఎట చూస్తున్నారో నా. ఇంకా చెప్పొద్దులే, చెయ్యత్తమని చెప్పనులే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేపలు తినేవాళ్ళు చెప్పండి, హల్లెలూయా. తినరా? చాలామంది చెప్పలేదు, తినరా? చేపలు మంచి ఆరోగ్యం అండి. మనిషి యొక్క ఆరోగ్యానికి చేపలు చాలా మంచిది. కానీ ఓ పెద్ద కొండ వంటిది సముద్రంలో పడినప్పుడు సముద్రంలో చేపలు 3వ భాగము చచ్చిపోతున్నాయంట. ఓడలు కూడా కాలిపోతున్నాయంట. సముద్ర వ్యాపారము చేసేవారికి ఓడలు ఉండవు. సముద్రపు చేపలు తినేవారికి ఆహారం ఉండదు, పట్టేవారికి పని ఉండదు. అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు ఇవి.
దేవుని బిడ్డలారా, కాబట్టి బైబిల్ చెప్తుంది అన్నిటి అంతము ఏమైందంట, సమీపించి ఉన్నది. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. కనుక మనుషులు కూడా ఎలా అంతమైపోతారంటే 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుచున్న అగ్ని దోమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నవి. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. తోకలు అంటే ఏంటంటే మిసైల్స్ అన్నమాట. యుద్ధ విమానాల గురించి ఇక్కడ రాశాడు. వాటి నోట్లో నుండి ఎలాంటి అగ్ని బయలుదేరుతుందో, దోమ గంధకములు ఎలా బయలుదేరుతాయో దేవుని బిడ్డలారా వాటన్నిటి గురించి వివరంగా రాశాడు. వాటి పేర్లు యుద్ధ విమానాలని తెలియక గుర్రపు రౌతులని రాశాడు ఇక్కడ. అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. చూద్దామండి గట్టిగా, హల్లెలూయా. రాత్రి మీకు చెప్పాను కదా, ఆ ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్ వాడిన టెక్నాలజీ ఏంటంటే బ్లూ స్పారో అనే మిసైల్స్ వాడారు. సాధారణంగా యుద్ధ విమానాలు ఎలా వెళ్తాయి, ఆకాశంలో ఫ్లాట్గా వెళ్తాయి. కానీ ఆ బ్లూ మిసైల్ ఎలా వెళ్ళింది తెలుసా? ఆకాశంలో పైకి వెళ్ళిపోయింది. ముందు పైకి వెళ్ళి ఇరాన్ అధ్యక్షుడి యొక్క ఇల్లు ఎక్కడుందో పైనుండి ఒకేసారి అమాంతంగా స్పీడ్గా కిందకు దిగొచ్చి అలాంటి మిసైల్స్ 60 దాకా వాళ్ళు వదిలారు. ప్రియులారా, ఆకాశంలో పైకి వెళ్ళి కిందకి అమాంతంగా దూసుకొచ్చి ఆ ఇంటిని బద్దలు కొట్టేసినాయి. భూమికి 40 అడుగుల లోతులో ఉన్నాడంట ఆ టైంలో ఖమేనీ. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ మీటింగ్ పెట్టాడంట. ఆ ఇల్లే చాలా బలమైన కోటలాగా ఉంటుంది ఆయన ఇల్లు. అలాంటిది అండర్ గ్రౌండ్లో ఇంకా జాగ్రత్తలు పాటిస్తారు. చాలా దుర్భేద్యంగా ఉంటుంది. అలాంటిది ప్రియులారా, ఇజ్రాయెల్ వాడిన టెక్నాలజీ చూడండి. ఇజ్రాయెల్ దేశం ఉపయోగించినటువంటి ఆ బ్లూ స్పారో అనేటటువంటి మిసైల్స్ బారుగా ఉండి తోకల్లాగా అవి ఒక్కసారిగా దూసుకొచ్చి ఆ ఇంటిని బద్దలు కొట్టేసి భూమిలోకి వెళ్ళి లోపల ఉన్న వ్యక్తులను చంపేసి ఖమేనీ, ఆయన భార్య, ఆయన కోడలు, కూతురు, ఒక మనవడు మొత్తం స్పాట్లోనే చచ్చిపోయారు. ప్రకటన గ్రంథంలో రాస్తున్నాడు, ఇదేదో తోకల్లాగా ఉన్నాయి అంటున్నాడు, ఇవేవో యుద్ధ గుర్రాల్లాగా ఉన్నాయి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వాటి నోళ్లలో నుండి అగ్ని వెళుతుంది, భాస్వరం వెళుతుంది, గంధకం వెళుతుంది అంటున్నాడు. అవి యుద్ధ విమానాలని, పెద్ద పెద్ద మిసైల్స్ అని ఈ రాసినటువంటి ఆయనకి ఆ పేర్లు పెడదామని అర్థం కాక యుద్ధ గుర్రాలని రాశాడు. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథము. ముందుగా జరగబోయే వాటన్నిటినీ ఈ బైబిల్ ముందే తెలియజేసింది. హల్లెలూయా. కాబట్టి నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని కాపాడుకో, రోజు చదువుకో. కాబట్టి ఇలాగున బైబిల్ గ్రంథం మనకు తెలియజేసేది ఏంటంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరేం చేయాలంట? స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలి? మెలకుగా ఉండండి. అన్నిటి అంతము సమీపమైంది గనుక ప్రార్థన చేయటానికి మెలకుగా ఉండండి. పిల్లలారా, ఎగ్జామ్స్ సమీపంగా ఉన్నాయంటే ఏం చేస్తారు? మెలకుగా ఉండి ఎప్పుడు చదవని కూడా చదువుతూ ఉంటారు. రాత్రింబగళ్ళు కష్టపడతారు. బైబిల్ అంటుంది, ఈ భూమి ఆకాశము ఈ సృష్టి యొక్క అన్నిటి అంతము సమీపించింది కనుక మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఇంకా అంటాడు కదా, ఒక్క నీడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి, దోషములు క్షమించండి, మీ మనుషుల ఎడల అపరాధములు క్షమించండి, ప్రేమ అనేది కలిగి ఉండండి. ఇంకెంతకాలం ఉంటామో మనకు తెలియదు, కాబట్టి అందరి ఎడల ప్రేమ కలిగి ఉండండి అంటుంది బైబిల్. అన్నిటి అంతము సమీపించింది కనుక ప్రేమ విషయంలో ఎవరికి రుణపడి ఉండమాకండి, అందరినీ ప్రేమించండి.
ఆమెన్ చెప్పండి అందరూ. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలండి? అందరూ మనం అందరినీ ప్రేమించాలంట. ఎవరికి మనం రుణపడి ఉండకూడదంట. రేపు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు నీ గురించి చెప్పకూడదు, దేవా ఈమె నన్ను ప్రేమించలేదు అని చెప్పకూడదంట దేవునితో. ఏమో ప్రేమించకపోతే వెళ్ళామో కూడా తెలియదు పరలోకానికి. అన్నిటి అంతము సమీపించింది కనుక ప్రార్థన చేయండి. రెండవదిగా ప్రేమించండి, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. 9వ వచనంలో అంటాడు, సణుగొక్కకుండా ఒకడికొకడు ఆతిథ్యం చేయండి. ఏం చేసుకుంటాం ఇవన్నీ? మనం ప్రేమ అనేది కలిగి ఉండండి. దేవుని బిడ్డ, అంత్య దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. కడవరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అన్నిటి అంతము సమీపించినటువంటి దినాలలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదామండి అందరూ హల్లెలూయా. బిగ్గరగా చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. చేతులు పైకి అలాగే ఉంచి స్తుతులు చెబుదాం కొద్ది నిమిషాలు. హల్లెలూయా. దించొద్దు, పైకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ఏంటి మనకు సమీపంగా ఉంది అంటే, ప్రభు రాకడ దినము కూడా మనకి సమీపంగా ఉంది అని మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం. యేసేపు తన అవసన కాలమును సమీపించినప్పుడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఆ దినము అనగా యేసయ్య రాకడా దినం. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ దినము సమీపించిన కొలది మీరేం చేయాలంటే సమాజ కూటములుగా కూడుట మానకూడదు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సత్కార్యములు చేయాలి, ఇతరులు చేయడానికి పురికొల్పాలి అని వాక్యము సెలవిస్తా ఉంది. ఏ దినము సమీపంగా ఉంది? యేసయ్య రాకడా దినము. హల్లెలూయా. ఏ దినం చెప్పండి? ఒకటి, అన్నిటి అంతము సమీపంగా ఉంది. రెండవదిగా మనం చూస్తే యేసయ్య రాకడా దినము అతి సమీపంగా ఉందని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డ, ప్రభు రాకడ వస్తే మన పరిస్థితి ఏంటి? సిద్ధంగా ఉన్నావా ఎత్తబడడానికి? ప్రభు రాకడలో ప్రభుతో కూడా ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నావా? ఆయన చెప్పాడు, నా రాకడ దినం ఎప్పుడో నాకు తెలియదు, కానీ నా రాకడకు ముందు ఇలాంటివి జరుగుతాయి అని ప్రభు చెప్పాడు. ఏం జరుగుతాయి అని చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో ఉంది చూడండి. 5వ వచనం చూడండి, 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభములు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామండి అందరూ హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చెప్పాడో అదే జరుగుతుంది ఈ రోజుల్లో కదండి. ఆయన రాకడ ఎప్పుడు ఆయన చెప్పలేదు, కానీ ఆయన రాకడకు ముందు భూమి మీద ఏం జరుగుతుందో అది క్లియర్గా చెప్పాడు.
ఏం జరుగుతుందంట? మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములు గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇప్పుడు అదే జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. మీకు తెలుసో లేదో, 4 సంవత్సరాల నుండి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉంది ఆపకుండా. 4 సంవత్సరాలు ఇప్పటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఎంతోమంది మనుషులు చచ్చిపోతున్నారు, ఎన్నో బిల్డింగులు నేల కూలిపోతున్నాయి, ప్రజలు బంకర్లలో దాక్కుంటున్నారు. దేవుని బిడ్డలారా, భూమి అడుగు భాగాల్లోకి వెళ్ళి ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాపాడుకుంటున్నారు. ఆ దేశంలో ఉన్న రకరకాల దేశాల ప్రజలు ఫ్లైట్లకి వెళ్ళిపోతున్నారు సొంత దేశాలకి. ఉక్రెయిన్ చిన్నాభిన్నం అయిపోతూ ఉంది, భయంకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. అదవుతుందా? ఇంతకుముందేమో ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరిగింది. దేవుని బిడ్డలారా, అది అవ్వకముందే ఇప్పుడు అనేక దేశాల మీద యుద్ధాలు జరగడం మనం చూస్తున్నాం. అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీదకి యుద్ధం చేస్తూ ఉంది. ఇరాన్ ఏమో గల్ఫ్ దేశాలన్నిటి మీద యుద్ధం చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా మారణ హోమం, భయంకరమైన పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య రాకడ దినములలో ఇవన్నీ జరుగుతాయని యేసయ్య ముందుగానే చెప్పేశాడు. హల్లెలూయా, స్తోత్రం చెల్లిద్దాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక సంగతి గుర్తుపెట్టుకోండి. రష్యా గనుక యుద్ధంలో దిగితే, పండితులు అంటున్నారు, విశ్లేషకులు అంటున్నారు, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంట. రష్యా అనేది ఇరాన్ పక్షంగా దిగితే, బైబిల్ ప్రకారం అయితే రష్యా ఒకవైపు ఉండాలి, కొన్ని దేశాలు రష్యా వైపు ఉండాలి. గోగు మాగోగ్ అని రాయబడింది బైబిల్లో. ఆ గోగు మాగోగ్ అనబడినవి రష్యా దేశాలు. ఇప్పుడు పేరు మార్చుకుని మరి కొన్ని దేశాలు అమెరికాతో వాటి మిత్ర రాజ్యాలతో కొన్ని దేశాలు ఉండాలి. బైబిల్ ప్రకారం అయితే భయంకరమైన యుద్ధం జరగాలి. యేసు ప్రభు రాక ముందు. ఈసారి ఆ యుద్ధం జరిగితే భూమి అంతా సర్వనాశనమే. వింటున్నారా? ఇప్పుడు వాడే బాంబులు వేరు. ఒక బాంబు విసిరితే ఒక బిల్డింగ్ పేలుతుందేమో అంతే. ఒక బాంబు విసిరితే ఏమైనా ఒక కాంప్లెక్స్ పేలిపోతుందేమో అంతే. కానీ దేశాల దగ్గర అస్సలైన బాంబులు ఉన్నాయి, అణు బాంబులు అంటారు, అటామిక్ బాంబ్స్. విన్నారా? ఆ అణుబాంబు ఒక్కటి విసిరితే ఒక ఢిల్లీ పట్టణం ఉందంటే పట్టణం మసి అయిపోతుంది. అలాంటివి దేశాలలో చాలా ఉన్నాయి. మన భారతదేశానికి ఉన్నాయి అణుబాంబులు, రష్యాకు ఉన్నాయి, చైనాకు ఉన్నాయి, అమెరికాకు ఉన్నాయి, బ్రిటన్, ఫ్రాన్స్, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలన్నిటికీ అణుబాంబులు ఉన్నాయి. ఇవన్నీ తీట్లా లోపల పెట్టుకొని రెడీగా ఉంచారు. అణుబాంబు అంటే మామూలు విషయం కాదు. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య ముందుగానే చెప్పాడు, ఆయన రాకముందు భూమి మీద రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, దేశం మీదకి దేశం లేస్తుంది, జనం మీదకి జనము లేస్తారు. దేవుని బిడ్డలారా, సమాధానం అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన రాకడకు మనము సిద్ధముగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయనను ఎదుర్కొని వెళ్ళిపోవడానికి సంసిద్ధులుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉందండి. కువైట్లో ఇజ్రాయెల్ అమెరికా వాళ్ళు ఒక బాంబు వేశారు. అది గురి తప్పి ఒక స్కూల్ మీద పడింది. 150 మంది పిల్లలు అక్కడికక్కడే చనిపోయారు ఆ స్కూల్లో. దాని శక్తి ఎంత గొప్పదో చూడండి. ఒక సాధారణమైన మిసైల్ అది, ఒక సామాన్యమైన మిసైల్ అది. దేవుని బిడ్డ, ఈ టెక్నాలజీ మనుషులు మంచిగా ఉపయోగించుకోవట్లా, నాశనానికి
కాబట్టి ఈ అంచె దినాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంటున్నాడు, అంచె దినములు ఇలా జరుగుతాయి. పేతురు భక్తుడు ఏమంటున్నాడో చూడండి. పేతురు భక్తుడు ఏమంటున్నాడు మనందరికీ తెలుసు కదా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్లు దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. దేవుని బిడ్డలారా, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోయే దినం రాబోతుందంట. చెప్పేగా, పంచభూతాలు అంటే ఏమేమి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. వీటిని పంచభూతాలు అంటారు. అర్థమవుతుందా? మళ్ళీ గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇవన్నీ తీవ్రమైన వేడిమితో, భయంకరమైన వేడిమితో లయమైపోతాయంట. తీక్షణమైన వేడిమితో ఇవి లయమైపోతాయంట దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన దినపు రాకడ కొరకు మనము కనిపెట్టుకునేవారుగా ఉండాలి. దేవుని ప్రజలకున్న నిరీక్షణ ఏంటంటే ఇవన్నీ ఇట్లు గతించిపోయిన తర్వాత యేసయ్య రాబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంది, పాత భూమి పాత ఆకాశము ఇక లేవంట, గతించిపోయినాయి అంట. ప్రకటన 21వ అధ్యాయం 1 నుండి చూడండి. క్రొత్త ఆకాశమును చూచి తిని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రము కూడా ఇక లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు రాకడలో జరిగే సంఘటనలు అన్నీ కూడా ప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేయబోయే ముందు, సంఘాన్ని 1000 ఏండ్ల పరిపాలన చేయబోయే ముందు జరిగేది ఏంటంటే మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు మీ ఇల్లు ఉందనుకోండి, కొన్నప్పుడు కొత్తగా ఉంటుంది ఏమండి, తర్వాత ఏమైపోతుంది? పాతబడిపోతుంది. ఇంకా పాతబడిపోతే ఏమవుతుంది? పాడైపోతుంది, శిథిలమైపోతుంది. అలాగే భూమి ఆకాశములు కూడా పాడైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభు వీటన్నిటినీ తీసివేయబోతున్నాడంట, వీటన్నిటినీ మార్చివేయబోతున్నాడంట. వధువు సంఘాన్ని నూతన భూమి మీద నూతన ఆకాశంలో దించబోతున్నాడంట. 1000 ఏండ్లు ఆయన పరిపాలన చేయబోతున్నాడంట ఆ నూతన భూమి నూతన ఆకాశములో. హల్లెలూయా. చెప్దామా గట్టిగా? హల్లెలూయా. అందులో మనం ఉంటామంట. ఎందులో? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం. ఎక్కడ చూసినా భయంకరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి, ఎంతో జాగ్రత్తతో ఉండాలంట. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తతో మనం ఉండాలి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. లోటుపాట్లుంటే సరి చేసుకోవాలి, అవిధేయతలుంటే తీసివేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని కార్యాలు మన జీవితంలో ఏమైనా ఉంటే అన్నీ కూడా తొలగించుకోవాలి. దేవుని బిడ్డలారా, సంపూర్ణంగా మనలను మనం దేవునికి సమర్పించుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అని దేవుని లేఖనం మనకి తెలియజేస్తాం.
కాబట్టి రెండవదిగా ఆయన రాకడ దినము సమీపంగా ఉన్నది. మూడవదిగా మనం చూస్తే ఇంకా ఏంటి సమీపంగా ఉంది అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాం. మూడవదిగా ఏం సమీపంగా ఉంది అంటే, రక్షణ అనేది సమీపంగా ఉంది, సిద్ధంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఏం సమీపంగా ఉందండి? చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం సమీపంగా ఉంది? రక్షణ సమీపంగా. రక్షణ అనేది రెడీగా ఉంది. మధ్యాహ్నం పూట మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆకలేస్తూ ఉంటుంది, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, బయట టౌన్లో హోటల్ ముందు బోర్డు పెట్టి ఉంటుంది. ఏమని మీల్స్ రెడీ. చెప్పరేంటమ్మా, నిద్రపోతున్నారా? ఏమని ఉంటుంది బోర్డు? ఏముంటుంది? మీల్స్ రెడీ అని ఉంటుంది. అంటే ఏంటి? భోజనము సిద్ధంగా ఉంది. అంటే ఏంటి? భోజనం చేస్తావా చేయవా అనేది నీ ఇష్టం. అలాగే రక్షణ కూడా రెడీగా ఉంది. తీసుకుంటావా, పొందవా అనేది నీ ఇష్టం. భోజనం చేస్తే కడుపు నిండుతుంది, నీ ఆకలి తీరుతుంది. భోజనం చేయను అని వెళ్తావా, నీ కడుపు మాడుతుంది. అలాగే దేవుడు కూడా రక్షణ సిద్ధంగా చేశాడు. నిన్ను బలవంతంగా తీసుకొచ్చి ముంచడు దేవుడు. నువ్వు పొందాల్సిందే, రక్షణ పొందాల్సిందే అని దేవుడు నిన్ను బలవంతంగా ముంచడు. అలాగే మందుల షాప్ ఉంటుంది, ఇదే మందుల షాప్ అని ఉంటుంది రోడ్డు మీద. అంటే నీకు అనారోగ్యం ఉంది, ఈ మందు కొనుక్కుంటే నీకు రోగం తగ్గుతుంది, కొనుక్కోకపోతే నీకు రోగం ఎక్కువ అవుతుంది అని దాని అర్థం. అవునా కదా? అలాగే రక్షణ కూడా అలాంటిదే. రక్షణ సమీపంగా ఉంది, సిద్ధపరచబడి ఉంది. ఈ గొప్ప రక్షణ నీ కోసం వేచి చూస్తుంది. పొందుకుంటే దేవుని రాజ్యములో ఉంటావు, లేదా నిత్య నరకములో ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి అందరూ హల్లెలూయా. యవనస్తులారా, రక్షణ సమీపంగా ఉంది. దేవుడు సిద్ధపరిచిన ఈ రక్షణ సమీపంగా ఉంది. ఈ రక్షణకున్న పేరేంటంటే గొప్ప రక్షణ. ఏ రక్షణ చెప్పండి? గొప్ప రక్షణ. అందుకే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకొందుము. కనుక ఈ రోజున రక్షణ నీకు మరీ సమీపంగా ఉంది కనుక దేవుని బిడ్డ ఆ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు ఇది గొప్ప రక్షణ అయిందంటే, ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన తన విలువైన రక్తాన్ని చిందించి ఈ రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. కనుక ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణను మనం ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చెయ్యకూడదు. స్తోత్రం చెల్లిద్దామా? వాయిదాలు వేయకూడదు, సాకులు చెప్పకూడదు. దేవుని బిడ్డలారా, రేపని ఎల్లుండి అని తప్పించుకొని తిరగకూడదు. ఎందుకంటే ఈ రక్షణ పోతే మళ్ళీ నీకు దొరికేది కానే కాదు. భోజనం విలువ ఎప్పుడు తెలుస్తుందండి? బాగా ఆకలైనప్పుడు తెలుస్తుంది. అవునా? మెడిసిన్ విలువ ఎప్పుడు తెలుస్తుంది? మందుల విలువ బాగా కడుపులు నొప్పి వచ్చి మంచం మీద గిలగిల తన్నుకుంటే అప్పుడు అర్థమవుతుంది. రక్షణ విలువ ఎప్పుడు తెలుస్తుంది? నరకంలోకి వెళ్ళి కాలుతూ ఉంటే బాగా
అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ధనవంతుడు ఆల్రెడీ నరకంలోకి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? అబ్రహామా, తండ్రి నన్ను కాపాడయ్యా, ఈ అగ్నిలో నుండి నన్ను తప్పించయ్యా, నన్ను కూడా పరలోకానికి తీసుకెళ్ళయ్యా అని అడగట్లా. ఏమని అడుగుతున్నాడు? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు కూడా ఈ యాతనకరమైన స్థలానికి రాకుండా ఉండేటట్లుగా ఎవరిని పంపించాలంట? లాజర్ను పంపించాలంట. అప్పుడు తెలిసింది ఆ వ్యక్తికి రక్షణ ఎంత విలువైనదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. అప్పుడు అబ్రహాం గారు ఏమన్నాడండి? బాబు, లాజర్ గారు వెళ్ళక్కర్లేదు అక్కడికి, ఆల్రెడీ భూమి మీద ఎవరున్నారు? చదవండి. వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. వారి యొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు. వారి మాటలు వినవలనని, వారి మాట వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగా అనవద్దు, అలా అనొద్దంట. లాజర్ గారు చెప్తే వింటారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరూ కూడా ఒకసారి హల్లెలూయా బిగ్గరగా చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి ఎవరైనా బతికొచ్చి చెప్తే వింటారా? మన సంఘంలో ఎవరు చనిపోయారు? ఒకళ్ళ పేరు చెప్పండి. ఎవరొకళ్ళ పేరు చెప్పండి. రాణియా? సరే, రాణి. భలే గుర్తొచ్చిందమ్మ నీకు. మార్తమ్మ చెప్పింది. ఏం ప్రసాదు, సాయంత్రం 9ంటికి తలుపేసుకుని పడుకున్నావు, అన్నం తిని తలుపు తట్టి, రాణి వచ్చి తలుపు తట్టి, ప్రసాద్ బాగున్నావా అందనుకో. నిద్ర తర్వాత సంగతి. వెనకాల వెంటిలేటర్లో దూకెత్తాడు. బాత్రూంలో వెంటిలేటర్ ఉంటాయి కదా. వచ్చి తలుపు తీయటమే, బాగున్నావా, నువ్వు రక్షణ పొందాలని దేవుడు నన్ను పంపించాడయ్యా అంటే చాలు. అలా జరగదులే, కంగారు పడు మాకు. అబ్రహాముని అడుగుతున్నాడు ధనవంతుడు, అయ్యా లాజరును ఒకసారి పంపించయ్యా అని. రాణియో చిన్నబాబు గారు నిజంగానే వచ్చి తలుపు తడితే గుండెలు ఆగిపోతుంది. అందుకే ప్రభు అంటున్నాడు, మోషేయు ప్రవక్తలు ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుడి మానవాళి కోసం విలువైన రక్షణ భాగ్యాన్ని ఆయన సిద్ధం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రక్షణ సమీపంగా ఉంది. దేవుని బిడ్డ, పరలోక రాజ్యం అనేది సమీపంగా ఉంది. ప్రభు అతి త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు రక్షణ పొందిన మనము దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా మనము దాన్ని కాపాడుకోవాలి. అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయనతో కూడా ఎగిరి వెళ్ళిపోవడానికి మనము సంసిద్ధులమై ఉండాలి. అందుకే స్వస్థ బుద్ధి కలిగి ఉండమని దేవుని యొక్క లేఖనం మనకి తెలియజేస్తాం. 4వదిగా చూస్తే, మనము వెడలిపోయే కాలము కూడా సమీపంగా ఉంది అంటాడు పౌలు గారు. తిమోతి పత్రికలో చూడండి, ఆ మాట కూడా చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం నుండి. అమ్మా, నేను ఇప్పుడే పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును ఏం చేశాను? కాపాడుకొంటిని. పౌలు గారండి, వెడలిపోయే కాలము సిద్ధంగా ఉందంట. మన జీవితాల్లో కూడా అంతే కదా. మనందరికీ 30 ఏళ్ళు వచ్చినాయి, 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. సంవత్సరం పెరుగుతుందంటే అర్థం ఏంటంటే ఆయువు తరుగుతుందని అర్థం. వింటున్నారా? ఒక్కొక్క సంవత్సరం పెరుగుతుందంటే మన ఆయుష్ తరిగిపోతుందని అర్థం. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలో మనకు తెలియదు.
దేవుడు నిర్ణయించిన కాలము తెలియదు. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, మంచి పోరాటం మనం పోరాడాలంట. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? మనం వెడలిపోయే కాలము సమీపంగా ఉందన్నట్టుగా మనం బ్రతకాలంట. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలంట. మంచి పోరాటం పోరాడాలి. చేస్తే సామాన్యమైన భక్తి చేయకూడదు, మంచి భక్తి చేయాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన అద్భుతమైన భక్తి మనం చేయాలి. ఏమంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. నాకు ఒక్కడికే కాదు, మళ్ళీ ఏమంటున్నాడు? ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యానికి వెడలిపోయే కాలము సమీపమైంది అన్నట్లుగా బ్రతకాలి. వయసు పెరిగే కొద్దీ మనలో జ్ఞానం పెరగాలి. మన ఆయుష్కాలం తరిగే కొద్దీ సిద్ధపాటు అనేది పెరగాలి. వయసు పెరిగే కొద్దీ మనలో పాపం అనేది తగ్గిపోవాలి, మనలో అపవిత్రత తొలగిపోవాలి. వయసు పెరిగే కొద్దీ మనలో పరిశుద్ధత రావాలి, మనలో పవిత్రత రావాలి. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన జీవితాలు మనలోనికి రావాలి. అది దేవుడు కోరుకునేది. మంది వయసు పెరుగుతూనే ఉంటుంది, పాపం మానరు. వయసు పెరుగుతూనే ఉంటుంది, అక్రమం మానరు. వయసు మరణానికి సమీపిస్తూ ఉంటుంది, అయినా చెడుతనం మానరు. దేవుని బిడ్డలారా, మరణానికి దగ్గర పడుతున్నప్పటికీ కూడా పాపపు క్రియలు మానరు. కాబట్టి బైబిల్ చెబుతుంది, దేవునికి ఇష్టమైన జీవితం జీవించు. ఎందుకంటే మన ప్రాణం పోకడెప్పుడో మనకి తెలియదు. నేను సరి చూసుకో. అందుకే హిజ్కియాతో దేవుడు ఏమంటున్నాడు? హిజ్కియా, నువ్వు మరణం అవబోతున్నావు కాబట్టి నీ ఇంటిని చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నువ్వు సరి చేసుకో, దిద్దుకో. ఎక్కడ బాగు చేసుకోవాలి అక్కడ బాగు చేసుకో, ఎక్కడ నీవు దిద్దుకోవాలి అక్కడ దిద్దుకో. దేవునికి ఇష్టంగా బ్రతుకు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, సంఘమైన మనకి 4 సమీపంగా ఉన్నాయి. 1 అన్నిటి అంతము సమీపంగా ఉంది. 2వదిగా ప్రభు రాకడ దినము సమీపంగా ఉంది. 3వదిగా రక్షణ, విలువైన రక్షణ మనకు సమీపంగా ఉంది. 4వదిగా మనము వెడలిపోయే కాలము సమీపంగా ఉంది. కనుక మనము జాగ్రత్త కలిగి బ్రతుకుదాం, ప్రభు రక్షణలో ఎదుగుదాం, ఆత్మలో వృద్ధి పొందుదాం, ప్రార్థించుదాం, మెలకువగా ఉందాం. దేవుని బిడ్డలారా, ఇంకా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించుదాం. అనేకులు ప్రభు రాకడకు ఎత్తబడేటట్లుగా మనము సిద్ధపడుతూ అనేకులను మనము సిద్ధపరిచేవారుగా ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక.